కోల్డ్లో ఉన్నప్పుడు ఎక్కువ కాఫీస్ కానీ టీస్ కానీ తాగుతూ ఉంటాం, కానీ కెఫెన్ ఉండడం వల్ల అది మన కండిషన్ని ఇంకా వర్స్ చేస్తూ ఉంటుంది. సో ఆ కాఫీ టీస్ మనం డీకెఫెనేటెడ్ కాఫీస్ ఆర్ టీస్ ఆప్ట్ చేసుకోవడం చాలా మంచిది. దాని బదులుగా తులసాకు అండ్ జింజర్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకొని అది తాగితే మనకి బెనిఫిట్స్ అనేవి ఇంకెక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ తులసాకు అండ్ జింజర్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కనుక ఈ ఫైట్ చేయడానికి కెపాసిటీ అండ్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ అప్పుడు ఇలాంటివి ఆప్ట్ చేసుకోవడం చాలా మంచిది. అదే కాకుండా సూప్స్ అండి, సూప్స్ కూడా చాలా మంచిది. సూప్స్లో చికెన్ యాడ్ చేసుకొని సాలిడ్ క్లియర్ సూప్స్ తాగితే చాలా మంచిది. ఎందుకంటే చికెన్ యాడ్ చేయడం వల్ల దాంట్లో జింక్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది. జింక్ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు మనకు కోల్డ్ అండ్ కాఫ్ ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో సూప్స్ కూడా చాలా మంచి ఆప్షన్. వెజిటేరియన్ వాళ్ళైతే ఫ్లాక్స్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇలాంటి సీడ్స్ యాడ్ చేసుకున్నట్టయితే సూప్స్కి పౌడర్ ఫామ్లో కూడా వాళ్ళకి ఈ జింక్ ఎలిమెంట్ అనేది కవర్ అవుతుందన్నమాట. అండ్ సూప్ వామ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ సోర్ థ్రోట్కి కూడా కొంచెం రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. సో సూప్స్ కూడా చాలా మంచి ఆప్షన్స్ అండి. అదే కాకుండా హాట్ వాటర్ కానీ అలాంటివి తాగుతూ ఉండాలి. బాడీ యూజువల్గా ఏంటంటే కోల్డ్ కాఫ్లో మనం వాటర్ కంటెంట్ అండ్ తాగడం అనేది చాలా తగ్గిస్తూ ఉంటాం. డీహైడ్రేషన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఆ డీహైడ్రేషన్ నుంచి తప్పేయడానికి మనం వాటర్ తాగడం, మెల్లిమెల్లిగా సిప్ చేయడం చాలా సజెస్టబుల్. లేదు ప్లెయిన్ వాటర్ తాగలేని అనుకున్న వాళ్ళు లెమన్ కానీ అండ్ దాంట్లో హనీ కానీ యాడ్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. మనకి బయట దొరికే ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే ప్రాసెస్ చేసిన ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి అవి అవాయిడ్ చేయాలి. స్పోర్ట్స్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయి అవి అవాయిడ్ చేయాలి. అండ్ యాడెడ్ షుగర్స్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదంటే ఏమైనా ప్యాక్డ్ జ్యూసెస్ కానీ అవాయిడ్ చేయాలి. కార్బోనేటెడ్ బెవరేజెస్ ఏవైతే ఉంటాయి అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇలాంటి ప్రాసెస్డ్ బెవరేజెస్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో కండిషన్ని ఇంకా వర్స్ చేస్తాయి. షుగరే కాకుండా దాంట్లో యాడెడ్ ప్రిజర్వేటివ్, అడిటివ్స్ అలాంటివి కూడా ఉంటాయి. సో న్యాచురల్గానే ఇంట్లో చేసుకొని తింటే కనుక మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. అండ్ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో లైక్ జ్యూసే తీసుకోండి, బయట నుంచి వచ్చే పైనాపిల్ జ్యూస్లో బాగా షుగర్స్ యాడ్ చేసి అండ్ ఐస్ యాడ్ చేస్తూ ఉంటారు. అది కండిషన్ని ఎక్కువ అరైజ్ చేస్తూ ఉంటుంది, అంటే కండిషన్ని ఇంకా వర్స్ చేస్తుంది. అదే మనం ఇంట్లో పైనాపిల్ కట్ చేసుకొని కానీ జ్యూస్ ఫామ్లో కానీ తీసుకున్నట్టయితే షుగర్ యాడ్ చేసుకోకుండా సో మనకి ఈ కోల్డ్ అండ్ కాఫ్ని ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇలాంటి చిన్న చేంజెస్ చేస్తే మీరు కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు చాలా ఈజీగా క్విక్గా మనం ఆ కోల్డ్ అండ్ కాఫ్ని తగ్గించేయచ్చు. సూప్ మనము చికెన్ కానీ లేదంటే ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకున్నప్పుడు సూప్లో అనేది జింక్ ఎలిమెంట్ ఎక్కువగా అవుతుంది. ఈ జింక్ ఎలిమెంట్ ఎక్కువ అయినప్పుడు కోల్డ్ అండ్ కాఫ్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ దాంట్లో యాడెడ్ వెజిటేబుల్స్ ఉంటాయి కనుక అదర్ న్యూట్రియంట్స్ కూడా మనకి వస్తున్నాయి. అంటే ఆ న్యూట్రియంట్స్ మనం బాడీలో మెటబాలిజానికి అండ్ కండిషన్ని ఫైట్ చేయడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది.